పెద్దయ్య గురు ఆశీస్సులు నీకు అందాయమ్మా. ఇక నీ జీవితానికి తిరుగులేదు. ఇది వాళ్ళ మన చేతిలో చచ్చింది. సిన్నమ్మగారు, నీ మెళ్ళో దండ అలాగే ఉండనివే. చచ్చాక మళ్ళీ ఇంకోటి కొనుక్కోవడం ఎందుకు? ఏంటంటున్నారు అమ్మగారు? డ్రామాలు బాగా ఆడుతున్నట్లుగా ఉంది. ఏమీ తెలియనట్టుగా మొహం ఎట్టా పెట్టిందో చూడత్తా. తప్పుకోండి అమ్మగారు. అమ్మగారు వదలండి. నువ్వు ఎప్పుడు ఒంటరిగా దొరుకుతావా? చీల్చి చెండాడాలా అని ఎదురు చూస్తుంటే కళ్ళు గప్పి ఎక్కడికి పారిపోతావే? అమ్మగారు, నొప్పెడుతుంది. నీ గొంతట్టుకుంటే నొప్పంటున్నావు, నా గుండె నట్టుకొని నలిపేశావే. నాకెంత కోపం ఉండాలి, ఎంత బాధ ఉండాలి పార్వతి? చేశానమ్మగారు. ఓకే అండి. చేసిందంతా చేసి ఏం చేశానా అని రివర్స్ లో అడిగితే నువ్వే కోసి కారం పూసినట్టుందే. నేనేం చేశాను చెప్పండి అమ్మగారు. అమ్మా పార్వతి, పార్వతి, ఏంటి పార్వతి, పట్టు చీర ఎప్పుడు కట్టుకుంటావు? పెళ్లి పీటల మీద ఎప్పుడు కూర్చుంటావు? ఈ కూరల కుండల్లే చూస్తూ ఉంటావా? శివబాబును చూడవా ఏంటి? అట్ట అడిగితే ఎట్టా చెప్తుందత్తా? అసలే పార్వతికి సిగ్గెక్కువ. మొహం అట్టబెట్టినవేందమ్మా? అమ్మగారులో ఆట పట్టిస్తున్నారు. తమాసా కట్ట అంటారంతే. అమ్మగారు, పార్వతితో గౌరీ పూజ చేయించాల. తోలుకుపోతాను అమ్మగారు. అలాగే వెళ్ళిరండి. రామ్మా. ఇదిగో హనుమంతు, అమ్మా, పుణ్యం రావాలని పూజ చేస్తూనే ఉండకండి. ముహూర్తం టైం దగ్గర పడుతోంది. అట్టాగే అమ్మగారు. రామ్మా. తప్పించుకున్నారు సిన్నత్త. హోదెక్కడికి పోతుంది? పీటలెక్కక ముందే పాడెక్కుతుంది. రే గని, ఆ పేడ తీసుకెళ్ళి అవతల పెట్టు. అలాగే నాన్న. చిన్నమ్మగారు, మీరు పని చేస్తున్నారా? ఒగ్గేయండమ్మా. రండి, అదిగో అట్టా వచ్చి దర్జాగా సోఫాలో కూకోండి. పర్లేదు హనుమంతు, ఆడపిల్లగా ఈ పనులన్నీ నేను నేర్చుకోవాలి కదా. అమ్మా, మీరు అమ్మగారి చిన్న కోళ్ళమ్మా. మీరు సైకి చెప్తే నాలోటోళ్ళు 100 మంది వచ్చి మీరు చెప్పిన పని చేసి వెళ్ళిపోతారు. కరెక్టే హనుమంతు, కానీ ఇది పార్వతి పెళ్లి. పెళ్లికి సాయపడితే వాళ్ళకు కూడా త్వరగా పెళ్ళవుతుందట కదా. మీ చిన్నబాబు గారితో కలిసి త్వరగా 7 అడుగులు వేయాలి కదా. పార్వతి, అట్ట పీట మీద కూకో అమ్మా. అమ్మా కూర్చోండి. పంతులు గారు, ఈ తతంగం ఎందుకు చేస్తారో చెప్తారా? తప్పకుండా చెప్తానమ్మా. పుట్టింటి నుండి మెట్టినింటికి వెళ్లే పెళ్లి కూతురు ఆస్తి పంపకాల్లా ఈ ఒక్కల రూపంలో ప్రేమను పంచి వెళుతుంది. ఎవరికి ఎక్కువ దోశల్లో బియ్యం వస్తే వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ ఉందనుకోవాలి. వావ్, వెరీ ఇంట్రెస్టింగ్.
అమ్మగారు నమస్కారం అమ్మా. రండమ్మా రండి. కూర్చో కూర్చో. అమ్మగారు కూడా వచ్చేశారు. హనుమంతు, ఆ, పార్వతి కన్నతల్లిని పిలిస్తే కార్యక్రమం మొదలు పెట్టొచ్చు. ఈ విషయం తెలియక సాములో అట్ట అడిగినారనుకుంటా. పార్వతికి 10 ఏళ్ళు ఉన్నప్పుడే వాళ్ళమ్మ చచ్చిపోయిందయ్యా. తల్లి లేని పిల్ల, నాన్నే తల్లిని తండ్రిని సామి. పంతులు గారు, పార్వతికి అమ్మ లేదు కాని అందరూ ఉన్నారు. హనుమంతే సావిత్రి స్థానంలో ఉండి అప్పగింతల వరకు అన్ని పనులు చేస్తాడు. అందుకు శాస్త్రం ఒప్పుకోదంటారా? మంచి పని చేయడం కోసం శాస్త్రం కన్నా ధర్మం ముఖ్యమమ్మా. హనుమంతు, వచ్చి నీ కూతురు దగ్గర కూర్చో. పార్వతి, హనుమంతు గణేష్ ఇద్దరు మా దగ్గరే ఉంటారు. వాళ్ళకే లోటు రాకుండా మేము చూసుకుంటాం. ఇక నీ ప్రేమనంతా దోసిల్లో పట్టి మొత్తం ప్రేమను అత్తారింటికే ఇచ్చే. పార్వతికి ఏ ఇంటి మీద ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది కదా. అమ్మా, పెళ్లి కొడుక్కి తల్లిదండ్రులు ఇద్దరూ లేరన్నారు కదా. అత్తారింటి తరపున ఎవరో ఒకరు వచ్చి ఈ పీటల మీద కూర్చోండి. శారదమ్మా, నువ్వు వచ్చి కూర్చోవచ్చు కదా. వద్దు పంతులు గారు, ముందు ముందు ఏదైనా సమస్యలు వస్తే అందరూ నన్నే ఆడిపోసుకుంటారు. మీలో ఎవరూ ముందుకు రాకపోతే కార్యం ఎలా చేస్తారు? ఐశ్వర్య, భవానీ ఎక్కడా? బయటికెళ్ళరా ఆంటీ? రావడానికి టైం పట్టొచ్చు. ఐశ్వర్య, ఆ పీట ఇక్కడే. అమ్మగారు, వద్దమ్మగారు, వద్దు, వద్దమ్మగారు. మీరు శివబాబు తరపున కూకుంటారా? మా కాళ్ళు చేతులు ఆటలేదు అమ్మగారు, భయం వేస్తాంది. తమరు దేవుళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి గానే ఆలస్యత పని చేపిస్తే పాపం తగులుతుంది. ఈ కార్యం చేయకున్నా పర్వాలేదు, దయించి లేవండి అమ్మగారు. హనుమంతు, పార్వతి తల్లి లేని పిల్ల, శివ తల్లి తండ్రి లేని అనాథ.
లక్షలు ఖర్చైనా పర్వాలేదు, అంగరంగ వైభవంగా పార్వతి పెళ్లి చేస్తానని మాటిచ్చిన నేను, మాట వరుసకైనా ఎవ్వరూ ముందుకు రాకుండా కళ్ళప్పగించి చూస్తుంటే, నేను ముత్తైదువునయ్యుండి ఊరికే ఉంటే నా పెద్దరికానికి అర్థం ఉండదు. ఈ శుభకార్యం జరిపించడానికి పార్వతి అత్తారింటి తరపున నేను పీటల మీద కూర్చున్నాను. అమ్మగారు, పారాణి ఆరని పెళ్లి కూతురు ముక్కు పచ్చలారని పసిబిడ్డతో సమానం. సనాతన ధర్మాన్ని నిలబెట్టడం కోసం అఖిలాండేశ్వరి ఏమైనా చేస్తుంది. కూర్చోండి. కూర్చోండి. హ్యాట్స్ ఆఫ్ ఆంటీ. అందరికీ మీ రోల్ మోడల్ ఎలా అయ్యారో ఈ ఒక్క ఉదాహరణ చాలు. మీకు కోడలు నవ్వడం నిజంగా నా అదృష్టం. మీ హావభావాల్ని చూసి ఎంతో కొంత నేర్చుకోవచ్చు. మిమ్మల్ని, మీ పద్ధతుల్ని ఫాలో అయితే ఏదైనా సాధించొచ్చన్న కాన్ఫిడెన్స్ కలుగుతోంది. యు ఆర్ రియల్లీ ఆసమ్ ఆంటీ. పంతులు గారు, వేద మంత్రాలు చదివి కార్యక్రమాన్ని ప్రారంభించండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణే నమోస్తుతే. అమ్మా, దోసెట్లో బియ్యం తీసుకొని పుట్టినింటికి మెట్టినింటికి పంచమ్మా.
పుట్టింటికి 3 దోశల ప్రేమను, మెట్టినింటికి 3 దోశల ప్రేమను పంచిన పార్వతి చివరిగా మిగిలిన ఒకే ఒక దోశడు ప్రేమను ఎవరికిస్తుందో మరి. ఎందుకు పార్వతి ఆ అత్తారింటి మీదనే అంత ప్రేమ చూపించావు? సన్నమ్మ గారు, పేగు తెంచుకొని ఆడపిల్లని కన్నా అమ్మ అత్తారింట్లోనే ఉంటుంది కదా. మంచి చెడ్డ చెప్పే అమ్మ ఒకంటి కోడలే. కోడలిగా ఉంటూ అందరికీ ప్రేమను పంచే బాధ్యత అత్తారింట్లోనే ఉంటుంది. ఇరవై ఏళ్ళు పుట్టింట్లో పెరిగిన ఆడపిల్ల 80 ఏళ్ళు అత్తారింట్లోనే ఉండిపోవాలా? చిరస్థాయిగా మిగిలిపోవాలా? అమ్మా, పూజా కార్యక్రమం పూర్తయింది. అమ్మా పార్వతి, అమ్మగారి ఆశీర్వాదం తీసుకోమ్మా. అట్టాగే. ఓం శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. అత్తారింట్లో కూడా ఇలాగే మంచి పేరు తెచ్చుకో పార్వతి. అయ్యో హనుమంతు, నువ్వెందుకయ్యా ఇలా? అమ్మగారు, అన్నమయ్య స్వామి పెళ్లికి ఆ శ్రీనివాసుడే వచ్చి స్వయంగా పల్లకి మోసాడని విన్నాం. నా బిడ్డ పెళ్లికి మీరు స్థాయి అంతస్తులు పక్కన పెట్టి కళ్యాణం జరిపిస్తా ఉన్నారు. గుండె నిండా సంతోషం నిండి కళ్ళలో నీళ్లు వస్తున్నాయి. పానానికి హాయిగా ఉందమ్మా. నమ్మిన బంటువి హనుమంతు నువ్వు.
నీ సేవకి ప్రతిఫలంగానే ఇదంతా చేస్తున్నావనుకో. నీ కూతుర్ని సంతోషంగా అత్తారింటికి సాగనంపు. అట్టాగే అమ్మగారు.